అదే బాస్, ఇది చూసి ఏమైనా బుర్రలో న్యూ అనుకున్నా కాదు. ఇది పర్ఫెక్ట్లీ టీవీ 300 అని పిలుస్తాం. ఇది ఏదైతే ఉందో ఇది 2015 నుంచి 2020 దాకా రోడ్ మీద వచ్చేసింది. కానీ ఆ తర్వాత దీన్ని డిస్కంటిన్యూ చేసిరు. డిస్కంటిన్యూ అని చెప్పలేము, ఏంటంటే మహీంద్రా కొద్దిగా మేకప్ వేసి బుర్రలో నియో తోటి 4 వేరియంట్స్ అని లాంచ్ చేసింది. సో ఒక్కసారి చూసుకుందామా. 2015లో TU300 అని ఈ వెహికల్ లాంచ్ జరిగింది. ఏంటంటే ఇది స్కార్పియో ప్లాట్ఫామ్ మీద వస్తుంది. కంజెక్స్ మన రూఫ్ చూసుకున్నా అండ్ ఏంటంటే మనకు ఎంహాక్ అనే బ్యాచింగ్ వచ్చేస్తుంది. అండ్ దీని ఏంటంటే ఒక మిలిటరీ ట్యాంక్ అరౌండ్ ద సేమ్ ఫీల్ వచ్చేస్తుంది. సో మనకు ఏదైతే కొత్తగా బుర్రలో నియో ఉందో దానిలో చిన్న చిన్న చేంజెస్ లైక్ ఏదంటే ఇంజన్ ట్యూనింగ్ చేయడం కానీ అండ్ కొద్దిగా లుక్స్ కానీ. అండ్ ద మేజర్ డిఫరెన్స్ ఇస్ ఇది వచ్చేసి మనకు BS4 ఇంజన్ అండ్ దాని వచ్చుకుని మనకు BS6 ఇంజన్. సో ఇంకా దానికన్నా ఇంకేమేమి ఉన్నాయి అందరికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. సో అంతే అన్బాక్ చేద్దాం మరి. చలో జాయిన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద డిజైన్ అండ్ రోడ్ ప్రెజెన్స్. మన టీవీ కంటే ఒక కొత్త మిలిటరీ జీప్ వైబ్ వస్తుంది. ఫుల్ బాక్సీ రా SUV. నియోలో సాఫ్ట్ కర్వ్స్ ఇచ్చారు. ఫ్రంట్ గ్రిల్ చేంజ్ చేశారు. DRL యాడ్ చేశారు. బస్ అంతే. బాడీ షెల్ సేమ్, డోర్స్ సేమ్, టెయిల్ ల్యాంప్స్ సేమ్. రేల్ లో స్పేర్ వీల్ ఒక్కటి కవర్ చేసారు. లైక్ ఏంటంటే మనకి ఇక్కడ ఐరన్ వస్తుంది, అక్కడ మొత్తం ప్లాస్టిక్ టైప్ వస్తుంది. బట్ రియల్ SUV అంటే షార్ప్ ఎడ్జెస్, బాక్సీ బర్గ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు ఒకవేళ ఇంటీరియర్స్ గురించి మాట్లాడతాం. వాట్స్ యాక్చువల్లీ డిఫరెంట్. మన TUVలో ఫుల్ బ్లాక్ ఇంటీరియర్స్, సాలిడ్ నో నాన్ సెన్స్. నియోలో డ్యూయల్ టోన్ ఫినిష్, లిటిల్ పాలిష్, టచ్ స్క్రీన్ సేమ్ సైజ్ ఉంటుంది. అండ్ ఏంటంటే మనకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ వచ్చేస్తుంది. లైక్ నియోలో ఏంటంటే దే ఆర్ ద న్యూ ఫీచర్స్ అనమాట. టీవీలో లేదు. అండ్ స్టీరింగ్ వీల్ డ్రైవ్స్ డైరీ మీద స్టీరింగ్ వీల్ కూడా మొత్తం సేమ్. అండ్ రేరో రెండు కూడా జంప్ సీట్స్, 5+2 సెటప్. సేఫ్టీలో నియోకి ISO 50 అని. నియోలో చూసుకుంటే మనకు MID అనే ఆప్షన్ వస్తుంది. MID విచ్ ఇస్ యూజ్ఫుల్ ఫర్ ద ఆఫ్ రోడింగ్ అని చెప్తాం కదా. నాకు ఏదంటే మెయిన్లీ రూరల్ ఏరియాస్ కోసం అని చేసేది కాబట్టి MID మెకానికల్ రాకింగ్ డిఫరెన్షియల్. మనకి ఏదైతే మన జిమ్నీలో అనుకుంటా మన జిమ్నీలో ఏదో వస్తుందో సేమ్. లైక్ ఏంటంటే ఇంకా ముందు డిఫరెన్షియల్ ఉంటుంది. అది ఎప్పుడైతే లైక్ మనం ఆగిపోయినాం గుంతలు ఎక్కడ దిగినామంటే ఆటోమేటిక్ అది అనలైజ్ చేసుకొని మనకు ఎంత కావాలి పవర్ అని చెప్పి అది ఒక వీని బయటికి వేస్తుంది. సో మనం ఆఫ్ రోడింగ్ చేసినా పెద్ద ఫరక్ పడదు. లైక్ మంచి ఫీల్ వస్తుంది ఇక్కడ, సేమ్ స్కార్పియో లాగా అనమాట. సో ఇక మీరు చూసుకుంటే మనకి ఎటువంటి రిక్వెస్ట్ సెన్సర్ రాదు. 2015, 16 మోడల్ రిక్వెస్ట్ సెన్సర్ ఎందుకు వస్తుంది చెప్పు. సో ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మనకు లైక్ 2 సెటప్. మనకి ఏంటంటే బొలేరోలో స్కార్పియో చూసుకుంటే పాత స్కార్పియో సేమ్ సెటప్. సో ఎక్కుదాం అడోబాకి. చలో ఇక్కడ చూస్తే ఫుట్ టెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ కూడా వచ్చేస్తుంది, గ్రాబ్ హ్యాండిల్స్. ఎంటర్. నాకు ఏంటంటే 2% కూర్చోవచ్చు. మరీ ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది, కంఫర్ట్ మాత్రం ఉంటుంది. నాకు ఏంటంటే మాక్సిమం మనము లైక్ సామాన్ ఏమైనా ఉంటే ఇలా అని నేను ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా అని ట్యాగ్ చేసుకుంటే ఇక్కడ పైన ట్యాగ్ చేసుకోవాలి. ఎక్కడను కొద్దిగా పోతలేదు అనమాట. సో ఇలా అని ట్యాగ్ చేసుకొని మనం ఇక్కడ సామాన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి మిడిల్లోకి పోదాం. మిడిల్లోకి పోయి ఎలా ఉందో చూసాం. ఏమంటాం దిగడం కూడా ఇట్స్ సూపర్ స్ట్రాంగ్ మ్యాన్. చలో ఆగే. సో చలో ఇక్కడ మిడిల్లో చూసుకుందాం. లైక్ డోర్ హ్యాండిల్స్, డోర్ ఎటు వస్తుందో ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం ఒక బ్లాక్ ఫినిష్. లైక్ ఏదంటే ప్లాస్టిక్ అండ్ వన్ ఇట్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కానీ విండోస్ అప్ అండ్ డౌన్ అండ్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా కొద్దిగా ప్లాస్టిక్ ఫీలింగ్ వస్తుంది. సో చలో ఒకసారి అందరూ పోదాం, రూపాయి పోదాం ఎలా వస్తుందో. ఏంటంటే ఇక్కడ పైన గ్రాబ్ హ్యాండ్ అని వస్తుంది. సో యూ కెన్ చెక్ హియర్. థై సపోర్ట్ మాత్రం క్రేజీ ఉంది, నీ సపోర్ట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ హెడ్ రూమ్ ఏదైతే ఉందో అది ఇంకా సూపర్. ఎందుకంటే మనకు ఫుల్ హెడ్ రూమ్ వస్తుంది. ఎందుకంటే దీని సైజ్ ఏదో అలా దీని డైమెన్షన్ కాబట్టి లైక్ ఏదైనా స్కార్పియో ప్లాట్ఫామ్ వచ్చింది హైట్ అలానే ఉంటుంది. ఎక్దమ్ స్పేషియస్ గా ఉంది. అండ్ మిడిల్లో మనకి ఎటువంటి బంప్స్ అంటారు లేవు. హ్యాపీ వీ కెన్ పాస్ ఓపెన్ చేసుకుని అటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చలో ఎక్కువ ఆగే జాయింగే. అసలు పార్ట్ మనకు ముందర ఉంది, జరిగింది. చలో సో గైస్ ఇప్పుడు మనము దీని ఇంటీరియర్ చూసుకున్నాం, లోపల ఎలా వస్తున్నాం. దానికన్నా ముందు ఇక్కడ కీస్ చూసుకుందామా. ఇక్కడ కీస్ చూసుకుంటే మీకు లైక్ మహీంద్రా లోగో వచ్చేస్తుంది. అండ్ పైన చూసుకుంటే మనకు
దాని టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసుకోవడానికి అని. అండ్ ఇక్కడ ఇంకా చూసుకుంటే మనకు రాక్ అన్లాక్ అని వచ్చేస్తుంది. సో చలో ఇప్పుడు అందరూ జాయింగ్ క్యా క్యా హై కే. ఇక్కడ చూసుకుంటే నాకు మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే హైట్ ఆప్షన్ రాదు, ఓన్లీ వీ కెన్ లైక్ ఇలా మూవ్ చేసుకోవచ్చు, హైట్ కిందికి పైకి చేయలేము అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ విండో కంట్రోల్ ఇక్కడ రాదు. చలో జాయింగ్ అందరు ఎక్కడం రూపాయి ఎక్కడం కూడా కొద్దిగా కష్టం, ఎందుకంటే ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఉంటే బాగుండు. లేదంటే ఏమో మన స్టేయింగ్ పట్టుకుందాం. మనకి ఎక్దమ్ రా ఫీలింగ్ మన స్కార్పియో నడిపిన ఎట్లా ఉంటుంది ద సేమ్ ఫీలింగ్ వస్తుంది. లైక్ ఏంటంటే ఒక రూరల్ ఏరియా ఏంటంటే వీఆర్ రూలింగ్ ద రోడ్ అన్నట్టు అలా ఇస్తుంది మనకు. సేఫ్టీ ఫీచర్స్ మొత్తం చెప్తుంది. అదే ఒక హ్యాండ్ బ్రేక్ వేసి నడిపితే చెప్తుంది. మావాడు అదే వేసిండు, ఆఫ్ చేయకుండా లైక్ హ్యాండ్ బ్రేక్ వేయకుండా నడిపిండు, వార్నింగ్ ఇచ్చింది. చలో. అండ్ ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే మనకు ఏంటంటే మన టీవీ 300 చూసుకుంటే మొత్తం మాన్యువల్ అండ్ ఏంటంటే ఒక ఆప్షనల్ ఆటోమేటిక్ ఉంటుండే. అండ్ ఇప్పుడు బొలెరో నియో చూసుకుంటే మనకు మొత్తం దానిలో ఓన్లీ మాన్యువల్, నో ఆటోమేటిక్ అవైలబుల్ అనమాట. సో చలో లైక్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం దానికి తేడా ఏముండదు, ఎందుకంటే బోత్ హ్యాస్ సేమ్ పవర్, సేమ్ అమౌంట్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూసర్స్. క్రేజీ ఫీలింగ్, బాడీ రోల్ ఇష్యూ కూడా లేదు, చాలా క్రేజీ. ఈ బండి వేసుకోవద్దనే పక్కన మిమ్మల్ని పక్కా చూస్తాం అనమాట. అన్నా జరిగే కొద్దిగా మా ఫోన్ ఏం చూసుకున్నా ఎప్పుడు ఫోనేనా, ఓ ఫోన్ మాట్లాడుతుండే ఏమన్నా కానీ ఇండికేటర్ రైట్ వేసుకొని లెఫ్ట్ కూతున్నాడు నాగే. సో ఇదన్నమాట క్రేజీ డ్రైవింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఏదైతే సస్పెన్షన్ ఉందో అది చాలా సాఫ్ట్గా ఉంది, యూ వోంట్ ఫీల్ ఎనీ బంప్స్ అనమాట. ఎట్ట పడ్డా మనకి మంచిగా క్రేజీగా వెళ్ళిపోతాము. సో బండి రివర్స్ చేసుకున్నాము. ఏంటంటే గోప్రో కొద్దిగా క్రియేటివ్ మూడ్ వెళ్ళిపోయాను అనమాట, అక్కడ పెట్టేసినాము. అది కాదు అక్కడ పెట్టినాం అనమాట. కింద పడకూడదాను నేను కోరుకుంటున్నా, కింద పడితే నా పని అయినట్టే. సో చలో చిన్న డ్రైవింగ్ షార్ట్స్ కోసం అని తీస్తున్నాము. ఇది లైక్ ఏదంటే మొత్తం బ్లాక్ ఫినిష్ వస్తుంది, ఒక మంచి క్రేజీ అమౌంట్ ఆఫ్ లైక్ ఏదంటే క్రీమ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ ఏదో బెస్ట్ కాంబినేషన్. ఒకసారి సస్పెన్షన్ టెస్ట్ అయిందంటే అది ఖాళీ రోడ్ మీద ఉంది, లైక్ అంటే ఖాళీ డాష్ బోర్డ్ మీద ఉంది. సస్పెన్షన్ టెస్ట్ ఏందో తెలుస్తుంది, కింద పడకూడదు అని కొద్దిగా ముందుకు వచ్చింది, కదులుతుంది. ఇది దీని సస్పెన్షన్ ఈడే కనిపిస్తుండా కాక మనోడే అందే కాదనమాట. అండ్ ఏంటంటే మాకు ఏదో కంట్రోలింగ్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయాలి. లైక్ యూ కెన్ చెక్ హియర్, ఇక్కడ చెక్ చేస్తే యూ హ్యావ్ టు కంట్రోల్ విండోస్, పవర్ విండోస్ అని కాదు, నీకు నచ్చినట్టు అలా చేసుకోవచ్చు. ముందర మహీంద్రా థార్ వస్తుంది, ఇటుంది బండి. చలో జాయింగే పేరు लोकेशन को जाके फोटो शूट. Let's talk about the price. ప్రైసింగ్ వచ్చేసి మనకు ఈ ఏదో మంచి కండిషన్ చూసుకుంటే ఒక 6 to 8 lakhs పడుతుంది. అది మీ కొత్త నియో చూసుకుంటే నాకు ఒక 1 lakh or 2 lakhs ఎక్స్ట్రా పడుతుంది. ఏంటంటే అది స్మూత్నెస్, సస్పెన్షన్ కొద్దిగా ట్యూనింగ్ చేసారు, అది కొద్దిగా మనకి ఏమంటారు ఫీచర్స్ లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ వస్తుంది. సో దిస్ వాజ్ అ ఫైనల్ వర్డిక్ట్. మీరు ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ కండిషన్ వెహికల్, మంచి ప్రైజ్ మాడుకో మంచి బార్గెన్ చేసుకొని వెహికల్ తీసుకోవచ్చు అనమాట. సింపుల్ గా చెప్తున్నా, ఎటువంటి ఇష్యూస్ రావు. మనం అనుకుంది మనోడు ఎవరైతే కొన్నారో ద ఆపోజిట్ పర్సన్ వాళ్ళు ఎక్దమ్ మంచిగా మెయింటైన్ చేసారు, మంచిగా నీట్గా చూసుకురు. సో ఆయనకి ఎటువంటి ఇష్యూ లేదు, ఎటువంటి మెకానిక్ షెడ్ ఊకే పోవాల్సిన అవసరం రాదు అదనమాట. మా దగ్గర కూడా స్మార్ట్ గా అండి ఇలాంటి మంచి వెహికల్ అని తీసుకోండి. సరేనా? మీకు వీడియో నచ్చిందా బ్రో? నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన రివ్యూ ఎట్ ఉందో. అండ్ కీప్ సపోర్టింగ్, మీ సపోర్ట్ వల్ల మంచి మంచి వెహికల్ తీసుకొస్తా. లైక్ మన టీవీ రాగానే కాంటాక్ట్ మనకు మీరు ఒక కామెంట్ చేయండి. ఇఫ్ యూ నీడ్ మహీంద్రా అల్ట్రాస్, ఆ వెహికల్ నాకు ఫేవరెట్ వెహికల్ అని చెప్తాను మహీంద్రా. ఆ వెహికల్ మీకు రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, ఆ వెహికల్ కూడా తీసుకోవచ్చు. సో చలో అప్పుడు దాకా బీ హ్యాపీ. ఎప్పుడు బాగా సాడ్ మూమెంట్ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి రవి. సరేనా? ఓకే మరి వస్తా, బాయ్.